ఉంటాం. చాలామంది బాగలేరు, అయినా బాగుంటాం. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే యేసు ప్రభువులో ఉన్న వాళ్ళకి పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు చెప్పాడు ఆయన సంతోషం మనకి ఇస్తాడు. సో మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మన సంతోషం మారదు, మన రిజాయిసింగ్, మన ఆనందం మారదు. కాబట్టి ఒకవేళ అది మనకి లేకపోతే, బైబిల్ రాస్తుంది కదా, నీకేదైనా లేకపోతే అడుగు, ఇస్తాడు. నీకేదైనా లోటు ఉంటే అడుగు, అయ్యా నాకు ఈ ఆనందము, జేబు కొంచెం బరువుగా ఉంటే ఆనందంగా ఉంటుందయ్యా, తేలికైపోతే అది కూడా ఎగిరిపోద్దయ్యా అని చెప్పుకుందాం దేవుడికి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు హిమ్. సమస్తము ఆయనకి సాధ్యమే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఓకే, సో ఇక్కడ ఒక విషయము మనము మాట్లాడుకోవాలి ఈరోజు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నేను ఏదో ప్రిపేర్ అయ్యి రాత్రి ఏదో ప్రిపేర్ అయ్యి పడుకొని దాన్ని మళ్ళీ రివిజన్ చేద్దామని ఉదయం లేసి చూస్తే ఇంకొకటి తిప్పేశాడు దేవుడు. అది కాదు, ఇది మాట్లాడుతున్నట్టు చెప్పాడు అనమాట. ఎనీవే, మనం ఫాలో అవ్వాల్సింది దేవుడు. ఎందుకంటే సంఘానికి ఏం అవసరమో దేవుడికి బాగా తెలుసు మనుషుల కన్నా. కనుక నేనేదో ఎక్కడికో తీసుకెళ్లాలని ట్రై చేస్తే బండిని ఆయన లేదు బండిని ఇటు తిప్పాలా అని చెప్పి తిప్పాడు అనమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఓకే, ఏమండి మీకు తెలుసా లేదా మన జీవితంలో అన్నిటికన్నా పెద్ద సవాల్ ఏంటో తెలుసా? ఈయనేంద్ర నాయన వచ్చి రాగానే క్విజులు మొదలెట్టాడు, ప్రశ్నలు మొదలెట్టాడు అనుకుంటున్నారు కదా. చాలా సవాళ్ళు ఉంటాయి, అందరికి ఒకేలాగా ఉండవు. కానీ అందరికీ పెద్ద సవాల్ అది, మనందరికీ ఆ సవాల్ అది. ఇది కామన్, ఇది అందరికీ చెందిన సవాల్ అనమాట. ఏంట్రా సవాల్ అంటే, రకరకాల స్వభావాలు కలిగి రకరకాల నేపథ్యాలు కలిగి రకరకాల వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులతో కలిసి మెలిసి జీవించడమే పెద్ద సవాలు. హల్లెలూయా. నేను మా వారంతా డిట్టు, మా ఇద్దరి టేస్ట్లు డిట్టు, అంత ఉత్తదే. నేను చెప్తున్నా విషయం. కొంతమందికి ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే వాళ్ళండి, ఏం తెలుసు నీకు, ఒక్కసారి ఇంటికి వచ్చి చూడు. ఇట్స్ అ కామన్, దిస్ ఈజ్ న్యాచురల్. ఒకసారి అంటే అబ్బా చాలా నీతిమంతుడు అండి, ఇంకా పెళ్ళి కాల, పెళ్ళి అయిన తర్వాత చూడు ఆయన నీతి బయటపడుతుంది. అబ్బా ఆ అమ్మాయి అండి అసలు పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్ గర్ల్ అంటే అంతే, పర్ఫెక్టే. పెళ్ళి కానివ్వండి, ఉమెన్గా మారినండి, అప్పుడు తెలుస్తుంది. అంటే అందరికీ ఉన్న పెద్ద సవాల్ ఏంటంటే, భిన్న వ్యక్తిత్వాలు, భిన్న స్వభావాలు, భిన్న నేపథ్యాలు కలిగినటువంటి వ్యక్తులతో కలిసి మెలిసి జీవించడమే పెద్ద సవాలు. హల్లెలూయా. ఓకే, ఎందుకంటే ఎప్పుడు కూడా ఇద్దరు వ్యక్తులు కలిసి ఉంటే ఒక మాదిరి పరిస్థితులు ఏర్పడతాయి. ఒక్కటిగా ఉంటే ఏమి సమస్యలు లేవండి. ఇద్దరు కలిసి ఉన్నప్పుడే ప్రాబ్లమ్స్. మా మిలిటరీలో వైఫ్ అండ్ హస్బెండ్ చాలా హ్యాపీగా ఉంటారు. సీక్రెట్ చెప్పండి, వాళ్ళ మధ్య భలే అండర్స్టాండింగ్ ఉంటుంది. కాదు, అత్తలు మామలు లేరు మధ్యలో, ఇది కారణం. మూడో వ్యక్తి రానియండి చూద్దాం అంటే మంది పెరిగే కొంది వేడి పెరుగుతుంది. మీకు తెలుసా ఎందుకండి? ఇప్పుడు నలుగురు ఉంటే ఏసీ చలి పడుతుంది, 100 మంది వస్తే ఎందుకు వేడి పడుతుందండి? మీరు చెప్పండి. సైన్స్ ప్రశ్న. మీకు తెలుసా మన శరీరంలో అసలు ఈ గదంతా వేడితే ఎట్లా నిండిపోద్ది తెలుసా? మన శరీరంలో ఉష్ణత ఉంటుంది, టెంపరేచర్. ఆ మనుషులు ఎక్కువ కొంది ఉష్ణాలన్నీ కలుస్తాయి, వేడులన్నీ కలిసి ఏసీని తొక్కేస్తాయి. అలాగే ఒక్కరుంటే సమస్యలే, వాడు సన్యాసి, సాధువు, ఏమైనా పేర్లు పెడతారు. అబ్బా ఎంత మంచోడు, ఎంత మంచిది అని. పెరిగే కొంది ఏ విధంగా వేడి పెరుగుతుందో ఆ విధంగా
వాళ్ళ మధ్య వాతావరణం కూడా కొద్దిగా వేడి పెరుగుతుంది. దీన్నే ఘర్షణ అంటారు, ఎక్కువైతే సంఘర్షణ అంటారు. ఓకే, ఈరోజు మనము ఆ సంఘర్షణ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏమండి, ఇప్పుడు చెప్పండి, ఏం సవాలు మనకున్న అందరికి? అంత సవాలు మనకున్న సవాలు ఏంటి జీవితంలో? కలిసి జీవించడము అనేది ఒక పెద్ద సవాలు. దానికి కారణం ఏంటి? సంఘర్షణ. ఎందుకు సంఘర్షణ వస్తుంది? విభిన్నమైనటువంటి వ్యక్తిత్వాలు, విభిన్నమైనటువంటి ప్రవర్తనలు, మనస్సులు, విభిన్నమైనటువంటి నేపథ్యాలు, మనం వచ్చిన కుటుంబాలను బట్టి. పెళ్ళైన తర్వాత ఏమనుకోకండి, ఎవరిని హర్ట్ చేసుంటే. ఓకే, పెళ్ళైన తర్వాత అమ్మాయి పడుకొని ఆయనేమో ఏమే లేవే ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే నీ ఆఫీస్ అయితే 10 గంటలకి, నా ఆఫీస్కి 8 గంటలకే కాఫీ పెట్టిద్దు అన్నాడు అనుకో. నో, మా ఇంట్లో నాకు అలవాటు లేదు, మా మమ్మీ కాఫీ లేపి కాఫీ ఇచ్చేది అంటే కుదరతుందా? కుదరదు కదండి, కుదరదు. ఓకే, అలాగే ఈ యొక్క ఇద్దరు అంటే ఆమె నేపథ్యం వేరు, వాళ్ళ మమ్మీ కాఫీ ఇచ్చే బ్యాక్గ్రౌండ్ ఆమెది, లేపి కాఫీ ఇచ్చేది కాదు, లేపి కాఫీ ఇచ్చేది, ఊరినే కాఫీ ఇచ్చేది కాదు. అటువంటి నేపథ్యం నుంచి వచ్చింది. మార్చుకోవద్దా? మార్చుకోవాలి. కాబట్టి ఈ సంఘర్షణలు ఎలా మొదలవుతాయంటే, వాదించడం, మన పాయింటే సరైందని నిరూపించుకోవడానికి ప్రయత్నించడం, ఇవి చేయడం వల్ల ఒకరినొకరు మనం బాధ పెట్టుకుంటాం. ఏంటండి కారణాలు ఏంటి? నేనే కరెక్టు, నా పాయింటే కరెక్టు, నేను పట్టిన కోడికి 3 కాళ్ళు, కుందేలా ఏదో సర్లే సర్దుకోండి. ఓకే, ఏదైతేనేమండి సామెత కరెక్ట్ కదా, కోడికి 3 కాళ్ళు ఉంటాయా? ఓకే, అప్పుడప్పుడు నేను అట్లా నిజంగా నాకు తెలియక వేశాను, మర్చిపోయి. రైట్, అర్థమైంది చాలు మీకు. ఓకే, రైట్. సో ఇట్లా మనకి నచ్చని పనులు వాళ్ళు చేసినప్పుడు, ఎవరైనా మనతో ఏకీభవించినప్పుడు, మనతో వాదించడము, మన పాయింట్ సరికాదని వాళ్ళు చెప్పడము, ఇలాంటి వచ్చినప్పుడు మన మీద ఏం పెరుగుతుందంట? ఒత్తిడి పెరుగుతుందంట, ప్రెషర్. నా పాయింట్, నేను చెప్పిన మాట కాదంటుందే. ఏమండి, ఇది కేవలం భార్యాభర్తలు ఊహించుకోకండి. ఇద్దరంటే భార్యాభర్తలు, ఇద్దరు అనగానే మనకు వాళ్ళు వచ్చేస్తారు, కప్పులు వచ్చేస్తారు. కప్పులు కాదు, ఎవరైనా సరే ఒకరిని మించి ఎవరు కలిసి ఉన్నా వాళ్ళ మధ్య సంఘర్షణ అనేది వస్తాయి, ఎందుకంటే భేదాభిప్రాయాలు ఉంటాయి. ఓకే, సో ఈ యొక్క ఏమంటారు దీన్ని, ఈ సంఘర్షణ అనేది ఎంత దారుణమైందో, ఎంత అంటే వినాశనకరమైందో మనకు అర్థమైతే, దాన్ని మనము ఎవరైనా ఒక బ్యాడ్ పర్సను గుపాకులు తీసుకొని ఇంటికి వస్తున్నాడు, మనం రానిస్తామా? రానిము. వాడు వస్తున్నాడు, ఏం చేస్తాం? ఏమంటే అంతకన్నా బ్యాడ్ ఈ సంఘర్షణ అనేది, అంతకన్నా బ్యాడ్ ఈ తగు అనేది, అంతకన్నా బ్యాడ్ ఈ జగడం అనేది. చాలా పేర్లు ఉన్నాయి దానికి, ఈ గొడవలు. సో నిజంగా మనము ఆ విధంగా దాన్ని ఎంచినప్పుడు, అంత వినాశనకరమైంది అని ఎంచినప్పుడు దాన్ని రాణిస్తాం లోపలికి? రాణించాం కదా, రానివ్వకూడదు. హల్లెలూయా. ఓకే, సో మనము ఇది తెలిసినప్పుడు చాలా జాగ్రత్త పడతాం ఈ సంఘర్షణ ఇంట్లోకి రానియకుండా. అప్పుడు ఏం చేయాలి? సంఘర్షణ అంటే, సంఘర్షణ ఇంట్లోకి రానియకుండా అంటే ఏం చేస్తామండి మనం? హల్లెలూయా. ఏమండి, యూట్యూబ్లో వినే వాళ్ళ కోసం చెప్తున్నాను, మీ మాట వినపడలేదు కనుక వాళ్ళకి చెప్పాలా. ఓకే, ఒక సిస్టర్ వచ్చేసి కోడికి 3 కాళ్ళు అంటే అవును అనాలంట. ఒక ఆయన లేచిపోతూ అంటున్నాడు, ఇంకా కోడలు రాలేదు, కోడలు వస్తే తెలుస్తుంది అంటాడు. ఓకే, అంటే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉందండి, ఇదే మనం నేర్చుకోబోతున్నాం. కోడికి 3 కాళ్ళు అంటే 3 కాళ్ళే అనకుండా 2 కాళ్ళు 2 కాళ్ళని వాళ్ళకి హట్ అవ్వకుండా చెప్పాలి. ఇది ఓకేనా? ఇది మనం దేవుడి దగ్గర నేర్చుకోవాలి. సంఘర్షణ
తగ్గిపోవాలంటే నేను ఇప్పుడు కుందేలు పట్టుకుందాం. కుందేటికి ఎన్ని ఉంటాయి కాళ్ళు? నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అంటే అవును కరెక్టే అని కాకుండా, లేదండి, లేదురా, లేదమ్మా, కుందేటికి యాక్చువల్గా 4 కాళ్ళు ఉంటాయని విన్నాను, చూద్దాము, చూసేద్దాము, నేను మర్చిపోయినట్టున్నాను. దిస్ ఈజ్ ద వే. ఈ విధంగా డీల్ చేయాలి మనం. ఓకే. సో ఒక 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 దైవ సేవకుడిని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించారంట. ఆయన పెద్ద పెద్ద సేవకుడు, మీకు తెలుసా? బిల్లీ గ్రహాం గారు తెలుసా? బిల్లీ గ్రహాం గారు. సో ఆయన ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించారంట. వైఫ్ అండ్ హస్బెండ్ చాలా బాగుంటారు వాళ్ళు, చాలామందికి ఎగ్జాంపుల్ వాళ్ళు. సో ఏమండి మీకు ఎప్పుడు జీవితం, ఎందుకంటే అమెరికాలో నార్మల్ కదా, తలాక్ 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 అన్నట్టుగా వాళ్ళు కూడా అండర్స్టాండింగ్, వాళ్ళు రాత్రి మాట్లాడుకుంటారు అన్నమాట. మనం విడిపోదామా రేపు, అది ఊరికి పోతున్నట్టు, నువ్వు నాయుడు పెట్టుపో, నేను చెన్నైకి పోతా. ఓకే. నెక్స్ట్ ఇంకో ఫ్రెండ్ని చూసుకుంటా నేను, నువ్వు కూడా ఇంకో ఫ్రెండ్ని చూసుకో. వెరీ అండర్స్టాండింగ్ అండి వాళ్ళు, చాలా అండర్స్టాండింగ్ ఉంటుంది, దౌర్భాగ్యపు అండర్స్టాండింగ్. ఓకే. సో ఎక్కడున్నా నేను? బిల్లీ గ్రహాం గారు. సో ఆ అమెరికన్ సొసైటీలో, కల్చర్లో అది మామూలు, మామూలు వాళ్ళకి. సో ఈయన ఒక ప్రశ్నించారంట ఆయన్ని. మీకు తెలుసా, లండన్లో ఉన్నప్పుడు షక్కును కూడా ప్రశ్నించారు. వాళ్ళకి అప్పుడు 15 సంవత్సరాలు అయింది పెళ్ళి అయిపోయి. ఓకే. అప్పుడు ఆ కొలీగ్స్ ఉంటారు కదా, అన్నంట, ఉషా ఆర్ యూ టుగెదర్, మీరు కలిసి ఉంటున్నారు ఇప్పుడు కూడా? మా అక్క ఆశ్చర్యపోయి తెబ్బి మొహం పెట్టి, ఏంది అయితే అంటే, మై గుడ్నెస్, అమ్మో మా వల్ల కాదు, ఇక్కడ 15 సంవత్సరాల నుంచి నువ్వు ఒక హస్బెండ్తో ఉంటున్నావా? వాళ్ళకి అది మామూలు. ఓకే. అటువంటి సొసైటీలో ఉన్న బిల్లీ గ్రహాం గారిని ప్రశ్నించారంట, ఏమండి మీకు ఎప్పుడు ఈ కోరిక గరలేదా, డైవర్స్ ఇద్దామని, విడాకులు ఇచ్చేద్దామని అని అంటే, ఆయన ఒక ఆశ్చర్యకరమైన జవాబు చెప్పాడంట. ఏంటి ఆ జవాబు అంటే, అని యాక్చువల్గా నాకు డైవోర్స్ ఇద్దామని ఆలోచన రాలేదు, కానీ చంపేద్దామని ఆలోచన వచ్చిందండి అన్నాడంట. అంటే ఏందండి, అంటే ఘర్షణలు వస్తాయి. అంటే ఎంత ఘర్షణ వచ్చిందో చూడండి వాళ్ళ మధ్య. నిజం చెప్పాడంట, హానెస్ట్గా యథార్థంగా చెప్తున్నానండి, ఒక్కొక్కసారి మా మధ్య ఎంత గొడవ అయ్యేదంటే మా ఆవిడి గొంతు పట్టుకొని నొక్కేద్దామని కోపం వచ్చేది నాకు అన్నాడంట. ప్రైజ్ ద లార్డ్. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇది మామూలే. మనుషులు కనుక, ఇద్దరు మనుషులు కలిసి ఉంటే కనుక వాళ్ళ మధ్య ఘర్షణ, సంఘర్షణలు వస్తాయి. చిన్న చిన్న వివాదాలు, తగులు, గొడవలు ఇలాంటివి వస్తాయి. ఓకే. సో ఎప్పుడైతే మనము ఫ్రస్ట్రేషన్లోనో, విసిగిపోయినప్పుడు, అలసిపోయినప్పుడు జారే పొరపాటు మాటలు చాలా గందరగోళము సృష్టిస్తాయి. ఎంత గందరగోళం సృష్టిస్తాయంటే చూడండి, ఒక్కోసారి మనము ఎలా చేస్తామంటే, మనకి తెలియకుండానే, మీకు తెలుసా ఎన్నిసార్లు మర్డర్లు చేస్తున్నాం తెలుసా మనం? తెలుసా? నేను చెప్పలే, ఏసై చెప్తున్నాడు అన్నమాట. ఒక వ్యక్తిని ఏమంటే మర్డర్ అంట, వెర్రివాడా అన్న కూడా, ద్రోహి అన్న కూడా నరహత్య అని అంటది. వాయమ్మ, నూతన నెమ్మదిని చాలామంది అంటారు, నూతన నెమ్మదిని చాలా ఈజీ, నూతన నెమ్మది బలి సాఫ్ట్గా ఉంటుంది, సాఫ్ట్వేరు, ఓల్డ్ టెస్టిమెంట్ హార్డ్వేర్ అంటుంటారు. కానే కాదు, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కాదు, ఉల్టా. యాక్చువల్గా ఓల్డ్ టెస్టిమెంట్ సాఫ్ట్వేరు, న్యూ టెస్టిమెంట్ హార్డ్వేర్. స్టాండర్డ్ చూడండి పెరిగిపోయింది. ఓకే. సో ఇక్కడ మనము అంటే ఎన్నిసార్లు మనము ఒక వ్యక్తిని అలా అనేసి చంపేస్తున్నాం చూడండి దేవుడి దృష్టిలో. ఓకే. కాబట్టి ఇలాంటివి జరుగుతాయి. అందుకే ఎప్పుడు కూడా వాడు కాసు కూర్చో ఉంటాడు. ఎవరు చేపలు పట్టడానికి ఏమేస్తారండి దానికి? ఎర అంటే దాన్ని ఆశపెట్టి లాగడానికి వేసే ఎర. దాన్ని ఆహారం అనరు, దాన్ని పట్టుకోవడానికి దానికి ఆశ కల్పించే ఒక పదార్థం వేస్తారనమాట. అలాగే సాతానుడు కూడా మన కుటుంబాన్ని చెడపడానికి వాడు వేసే ఎర ఏంటో తెలుసా? ఈ గొడవలు, సంఘర్షణలు.
ఓకే, అందుకని మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఎఫెసీయుల రాసిన పత్రిక 4:27 అందులో ఏముందో చూద్దాము. దాంట్లో సింపుల్గా ఉంటుందండి. సాతానుకు మీరు చదువమ్మా 4:27 ఎఫెసీయుల రాసిన పత్రిక. అపవాదికి చోటయ్యకుడి దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలెను. మళ్ళీ చదువుమా. అపవాదికి చోటయ్యకుడి. అపవాదికి ఇది మన ఇంపార్టెంట్, మనకు కావాల్సింది. అపవాదికి చోటు ఇవ్వకండి. ఎప్పుడు చోటు ఇస్తాం మనం అపవాదికి? ఇప్పుడు మనం చెప్పుకునే అంశం ప్రకారం ఎప్పుడైతే గొడవలకి మనం అవకాశం ఇస్తామో, గొడవలకి వెల్కమ్ చెప్తామో ఇంట్లో, అప్పుడు ఎవరికి అవకాశం ఇచ్చినట్టంట? సాతానుడికి మనము అవకాశము ఇస్తున్నట్టు. ఓకే, సో ఇది మనం ఇందాక అనుకున్నాము, మనుషుల మధ్య నార్మల్గా జరిగే నార్మల్ విషయాలు ఇవన్నీ. ఎందుకంటే ఇద్దరు మనుషులు కలిసి ఉంటారు కనుక వాళ్ళు ఒకరి మాటలు అనుకుంటుంటారు, ఆ మాటలో పొరపాట్లు వస్తుంటాయి, ఆ పొరపాటు వల్ల సంఘర్షణలు వస్తూ ఉంటాయి. సో వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడాలి. వాడు డెవిలు, సాతాను కాచుకో ఉన్నాడనే విషయం మనం మర్చిపోకూడదు. ఓకే, మార్కు సువార్త 3వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట చెప్పడం చూడండి. 3:25 మార్కు. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదు. చాలమ్మా, అర్థమైందండి? దీన్ని మళ్ళీ విడమరిచి చెప్పాలన్నా. ఎప్పుడు వస్తాయి తను తానే విరోధముగా వేరుపడే అవకాశాలు? ఎప్పుడు వస్తాయి? ఎప్పుడైతే గొడవలకి అవకాశం ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు విడిపోతారు. ఆటోమేటిక్గా వాళ్ళ మధ్య ఐక్యత దెబ్బతింటుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఇలాంటివి ఒక్కొక్కసారి మన ఇళ్ళల్లో జరుగుతుంటాయి. ఎదుటి వ్యక్తి వాదిస్తున్నప్పుడు జనరల్గా మనకేముంటుంది తెలుసా? నా మాట గెలవాలని మనం గబగబగా ఆలోచిస్తుంటాం. ఇంకా ఏం చెప్తే నేను ఓడించగలను? ఏంటి ఓడించేది? ఇదేమన్నా రామరావణ యుద్ధమా లేకపోతే మహాభారత యుద్ధమా? ఏంది ఓడించేది? కానీ ఎంత ఆలోచిస్తామంటే మనం, ఎలాగైనా చెప్పేసి వీళ్ళ నోరు మూయించాలా, నేనే గెలవాలి. ఒక సేవకుడు అంటాడు, దాన్ని ఉల్టా చేసుకోండి, ఎదుటోని గెలవనియండి. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఒక్కసారి ఆలోచించండి, ఇద్దరు వ్యక్తులకి ఆ మనసు ఉంటే ఎలా ఉంటుందండి? ఎదుటోని గెలవని, పోన్లే ఆమె కరెక్ట్ అని ఎంత బాగుంటుందండి. సో ఎప్పుడైతే నేనే కరెక్ట్ నువ్వు వాదించేస్తామో మనం ఏం చేస్తామో తెలుసా? మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నాకు బటన్లు ఉంటాయి బటన్స్ ఉంటాయి అనుకోండి. ఈ బటన్స్ కాదు, ఈ వత్తుల్లా ఎక్విప్మెంట్లో బటన్స్. ఓకే, అలాంటి బటన్స్ ఉన్నాయనుకోండి. ఒక బటన్ నొక్కితే నాకు కోపం వచ్చేస్తుంది, ఒక బటన్ నొక్కితే చల్లబడిపోతా. ఓకే, ఈ గొడవలు వచ్చినప్పుడు నేనే గెలవాలి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం సార్? యాక్చువల్గా ఆ ఎదుటివాడికి నా బటన్ ఒత్తు రెచ్చగొట్టే బటన్ ఒత్తు అని మనం ఇస్తున్నాం వాడి చేతికి. అంటే మన కంట్రోలు, ఇవన్నీ డీప్గా ఆలోచిస్తే నిజంగా మన కంట్రోల్ వస్తుంది. జాగ్రత్త పడతాం. ఓకే, సో డోంట్ హ్యాండ్ ఓవర్ యువర్ బటన్స్ ఫులిష్లీ. వెర్రితనంతో మన బటన్స్ వేరే వాళ్ళ చేతిలో పెట్టొద్దు. మన మీటలు వాళ్ళ చేతిలో ఉండాలంటే మనకి ఈ యొక్క యాటిట్యూడ్ ఉండాలా. ఏం యాటిట్యూడ్ అండి? లెట్ హిమ్ విన్. అతన్ని గెలవని, ఆమెని గెలవని. హల్లెలూయా. ఓకే, సో ఒక బైబిల్ ఒక మాట తీసుకుందాం. సమాధానపరచువారు ధన్యులు. బాగా వినండి. ఓకే, అలా ఉందా? లేకపోతే తమదే అనే అదించేవారు ధన్యులు ఉందా? ఉంది కదా. చాలాసార్లు అనుకుంటాం, నేను కరెక్ట్గా ఉండాలి, నేను చాలా కరెక్ట్గా ఉండాలి. ఏమండి, మనం ఎప్పటికీ కరెక్ట్గా ఉండలేము. ఎందుకంటే మనము హ్యూమన్ బీయింగ్స్, మనం మనుషులం. నేను ఇంతవరకు చూడలేదు నా జీవితంలో కరెక్ట్గా ఉండాలి. ఈయన చాలా కరెక్ట్గా ఉంటాడు. ఎవరి గురించి మనం అనుకుంటుంటామో నిజంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, ఎవరున్నారా మాట?
ఎవరన్నారు ఆ మాట? నేను కరెక్ట్ కాదే, నువ్వు అనుకున్నావు నేను కరెక్ట్ అని అంటారు. మీరు కావాలంటే అడగండి వెళ్ళి. నిజంగా అలా ఉండేవాళ్ళు యథార్థంగా ఉండడానికి ట్రై చేస్తారు. మనం యథార్థంగా ఉండడానికి ప్రయత్నించవచ్చు కానీ కరెక్ట్గా ఉండడానికి ప్రయత్నించలేము. ప్రయత్నిస్తే నువ్వు ఫెయిల్ అవుతావు. కాబట్టే నేను కరెక్టు అని నిరూపించుకునే వాడికన్నా సమాధానం కోసం వెతికేవాడు తాపత్రయపడేవాడు ధన్యుడు. ప్రైజ్ ద లార్డ్. సో ఒక సంఘర్షణ ఒక కుటుంబంలో ఇద్దరు వ్యక్తుల మీద వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఇలా ఆలోచించుకుంటే మనసులో యాక్చువల్గా ఉంటుంది కూడా, నేను కరెక్టు అని ఉన్నప్పటికీ, నీ దగ్గర రుజువులు ఉన్నప్పటికీ, ఒకవేళ ఇది సంఘర్షణని చిలికి గాలివానుగా చేస్తుందంటే బెటర్ సమాధానపడడం బెటర్. ఒకసారి నాకు క్లోజ్ ఫ్రెండ్ ఉండేవారు. మాట్లాడితే నాకు అలవాటు అప్పుడు ఇంకా దేవుడిని తెలుసుకోలేదు. పందిమా అనేవాడిని. మాట్లాడేసి ఆ సినిమాలో హీరోయిన్ ఎవరు, హీరోయిన్ అంటూ నేను వాణిశ్రీ అనేవాడిని, ఆయన జయసుధ అనేవాడు. నేను వాణిశ్రీ నేను ఎన్నిసార్లు చూసాను సినిమాని, అప్పుడంతా సినిమా కబుర్లే కదా అనేసి నేను మాట్లాడిన పందిమా అనేవాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఈజ్ వెరీ జెంటిల్ మ్యాన్ ఫ్రెండ్, చాలా మంచోడు. సరేలే అబ్బా వాణిశ్రీ అనుకో, రా పోతారా టీ తాదాం అనేవాడు. అప్పుడు కొద్దిగా సిగ్గేసేది. ఏంది రెచ్చిపోయాను నేను, ఏంది ఎవడైతే నాకెందుకు, మా ఇద్దరి మధ్య గొడవ ఎందుకు, ఎంత మంచి ఫ్రెండ్ అనుకునేవాడిని. ఓకే, సో ఎప్పుడైతే అంటే సమాధాన పడ్డానికి ఆ వ్యక్తి ప్రయత్నించేవాడు. అదే బుద్ధి మనందరికీ ఉండాలా, విశ్వాసులైన వాళ్ళకి. నేను కరెక్టు, నిజంగా నువ్వు కరెక్ట్ అయ్యుండొచ్చు కూడా, కానీ నీ కరెక్ట్ని ఎతికే కన్నా కూడా సమాధానం వెతకడము చాలా జ్ఞానయుక్తమైనటువంటి చర్య, సంఘర్షణలు తగ్గించుకునే చర్య. హల్లెలూయా. ఓకే, అంటే నువ్వు నీ వాదనలో గెలిచి బాధాకరమైన వాతావరణంలో ఉండాలనా, లేక నీ వాదనలు వదిలేసి అంటే ఓడిపోయి ప్రేమపూర్వకమైన వాతావరణంలో ఉండాలనా? మీరు చెప్పండి. నేను గెలిస్తే బాధాకరమైన వాతావరణం, నేను ఓడిపోతే ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణం. ఏది కావాలి మనకి? ఏమండి, యుగో ఉన్నవాడు, కొంతమంది ఒళ్ళంతా యుగోనే, ఒళ్ళంతా అహంకారం ఉంటుంది వాళ్ళకి. వాళ్ళైతే బాధ వాతావరణం అయినా సరే నేను గెలవాలంతే. కానీ నిజంగా మనం యేసయ్య ఆత్మలో మనం ఉంటే, యేసయ్య ఆత్మ మనలో ఉంటే, మనం ఓడిపోయినా సరే మనం దేంట్లో ఉండాలనుకుంటాం? ప్రేమ వాతావరణంలో ఉండాలి అని అనుకుంటాం. హల్లెలూయా. సో ద్వితీయోపదేశ కాండం 32:30 వాక్యం చదువుదాం. 32:30 ద్వితీయోపదేశ కాండం. అది జస్ట్ దేనికోసం చెప్పబడిందంటే, ఒకరు 1000 మందిని తరిమితే ఇద్దరు ఎంతమందిని అంట? 10,000 మందిని. ఏమంటే ఒకరు 1000 మందిని తరిమినప్పుడు ఇద్దరు ఎంతమంది తరవాలండి? నాకు లెక్కలు రావు, మీరు చెప్పాలా. మళ్ళీ చూద్దాం. తమ ఆశ్రయ దుర్గమును వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారద్రోలుదురు. ఒక్కడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారద్రోలుదురు. ఈ మాటని మనం చూద్దాం. ఒక్కడు 1000 మందిని దొరికితే లెక్క ప్రకారము లాజిక్గా ఇద్దరు ఎంతమంది దొరకాలా? మరి ఇక్కడ ఎంత అయినా పెంచేశాడు. ఏమండి, దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ యూనిటీ. ఐక్యతలో అటువంటి శక్తి ఉంది. హల్లెలూయా. ఇద్దరు కలిస్తే 2,000 మంది తరవాలి. వాళ్ళు ఎంతమంది అడుగుతున్నారు? 10,000 మంది. నీకు ఎక్కడి నుంచి వస్తో తెలీదు. అంటే ఎన్ని రెట్లు వచ్చిందండి ఇక్కడ? 10 రెట్లు. నువ్వు నేను ఐక్యతగా ఉంటే, మీ ఇంట్లో మా ఇంట్లో మనం ఐక్యత కలిగి ఉంటే 10 రెట్ల పవర్ మనకి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఏమండి, ఎప్పుడన్నా మీరు మెసేజ్ వినేటప్పుడు కానీ, సాక్ష్యాలు వినేటప్పుడు కానీ, ఆరాధనలో కానీ చప్పట్లు కొట్టాలనిపిస్తూ వాళ్ళని నేను చూడకండి, చప్పట్లు కొట్టేసేయండి ముందు. హల్లెలూయా. చప్పట్లు అట్లా అనిపి మళ్ళీ వెనక్కి చూస్తారు. ఏం సిగ్గుపడద్దు. హల్లెలూయా. ఈరోజు మనం ఇక్కడ ఉన్న చప్పట్లు కొట్టడానికే. ప్రైజ్ ద లార్డ్. ఎవరికి? దేవుడికి. హల్లెలూయా. ఓకే, సో అలాగే
ఇది చూడండి 133 కీర్తన 133 1-3 దాంట్లో కూడా ఐక్యత గురించి రాయబడి ఉంటుంది. అంటే సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డమ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. అంటే ఐక్యత గురించి ఇక్కడ చెప్పబడిందండి. కాబట్టి ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఐక్యత కూడా రాత్రికి రాత్రే జరగదు. ఇది పెళ్లి చేసుకున్న మొదటి రాత్రే జరగదు. ఇది టైం పడుతుంది. దానికి వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. కానీ వాళ్ళ ప్రయత్నాలు ఆగకూడదు. ఒకరికొకరు ఐక్యతలో బలపడాలి. ఎంత 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 పవరు, ఎంత పవరు? 10 రెట్లు, 10x, 10 రెట్లు బలం. ఇది కూడా మర్చిపోకూడదు. ఇద్దరు కలిస్తే 10 రెట్లు బలం. ఒకరంటే ఒకటే. ఇది మనం మర్చిపోకూడదు. కనుక వివాహమైన వాళ్ళు కూడా చేయాల్సిన పని ఏంటంటే దేవుని కృపలో ఐక్యతలో విజయము సాధించాలి. హల్లెలూయా. మన ఐక్యతలో సంతోషపడేది ఎవరంట? దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాగే ఒక్కోసారి మనం అనుకుంటాం, నేను నా పాయింట్ మీద కానీ మొండిగా నిలబడకపోతే నేను బలహీనపడినా, నా ఇమేజ్ ఏమైపోతుంది, తక్కువైపోతుందా అనుకుంటాం. కానీ ఒక సేవకుడు అంటాడు, సమాధానం కోసం ఒక అడుగు ముందుకేస్తే మీరు మరింత బలవంతులు అవుతారు. మనం ఏమనుకుంటామండి, నేను కానీ నా పాయింట్ మీద నిలబడకుండా ఉంటే నా ఇమేజ్ తగ్గిపోద్ది, నేను బలహీనుడిని అయిపోతా వీళ్ళ దృష్టిలో. కానీ దేవుడి దృష్టిలో ఏంటి తెలుసా? నువ్వు సమాధానం కోసం ఒక అడుగు ముందుకేస్తే ఇంకా బలవంతులు అవుతావు. ఎంత బలవంతులు అవుతుంది నాకు అనుకున్నాం మనం? 10 రెట్లు, మినిమం 10 రెట్లు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. సో ఒక సేవకుడి మాటలు విన్నా నేను. ఆయన అంటాడు, ఇది నేను మర్చిపోతాను, కన్ఫ్యూజ్ అవుతాను, రాసి పెట్టుకున్నా. భర్తను మళ్ళీ మీరు ఫీల్ అవద్దు, ఆయన చెప్పి నేను రాసుకున్నా. భర్తను గౌరవిస్తే మీ కూతురికి మంచి భర్త దొరుకుతాడు. రాసి పెట్టుకోండి. మీకు కూడా, మనకు కూడా. భార్యను గౌరవిస్తే మీ కొడుకుకి మంచి భార్య దొరుకుతుంది. అర్థమైందండి? ఏం విత్తుతావో అది కోస్తావు. మళ్ళీ చదువుతాను. భర్తను నువ్వు గౌరవిస్తే మీ కూతురికి మంచి భర్త దొరుకుతాడు. భార్యను గౌరవిస్తే మీ కొడుకుకి మంచి భార్య దొరుకుతుంది. తప్పు చదివాను నేను? కరెక్టే కదా? ప్రైజ్ ద లార్డ్. ఓకే. సో అంటే 12 డజన్ మంది గొడవ చేసే వాళ్ళకన్నా కూడా ఒక్కడు శాంతి వచ్చిన బలికేవాడు మేలు. అవును కదా? ఎంతమంది ఉంటే వెళ్ళాము? సమాధానాన్ని బీభత్సం చేసేవాళ్ళు, దారుణం చేసేవాళ్ళు, మర్డర్ చేసేవాళ్ళు. ఒక్కడు సమాధాన పరిచేవాడు ఉంటే ఎంతో మేలు. యాకోబు పత్రిక 3:16 ఈ చదివే ముందు సరే చదివిన తర్వాత మాట్లాడుకుందామండి. యాకోబు పత్రిక 3:16. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును, అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఏముంటాయంట అక్కడ? ఎక్కడ వివాదములు ఉండునో అక్కడ అల్లరి ప్రతి నీచి కార్యము ఉంటుంది. సో ఈ లోకము రీతి ఏం చెప్తుందంటే, మనకి లోకం సూత్రం, వారు మనల్ని ఎలా చూస్తారో మనం వారిని అలాగే చూడాలి. హౌ దే ట్రీట్ us ద సేమ్ వే వి విల్ ట్రీట్ దెమ్. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను. అది పోయింది, ఇప్పుడు లేదు. ఓకే, నిన్ను శపించే వాళ్ళని ఆశీర్వదించు. ఇది ఇప్పుడు పెట్టు, అన్నం పెట్టు, శత్రువు గురించి ప్రార్థన చెయ్యి.
శత్రువుని ఆశీర్వదించు. ఇది ఇప్పుడు యేసయ్యలో ఉన్నటువంటి రీతి మనకి. కాబట్టి లోకపు రీతిని అనుసరిస్తామా, యేసయ్య రీతిని అనుసరిస్తామా, అది మన ఇష్టం. దేవుడు మనకి స్వాతంత్రం ఇచ్చాడు కనుక మనం నిర్ణయించుకోవాలి. ఓకే, సామెతలు 20:3. సామెతలు 20:3 ఏం చెప్పించుద్దాం. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరును. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. ఏమండి, నరులకి కలహానికి దూరంగా ఉంటే ఏంటంటే వాడికి ఘనత, ఇట్స్ ఆనర్, గౌరవం. కలహానికి నువ్వు ఎంత దగ్గరగా దూరంగా ఉంటే మనం అనుకుంటాం, మనకి వాడు సోతనని చెప్తాడు మనకి, ఏయ్ నువ్వు కానీ ముందడుగు అయిపోతే నేను చేతగానాడు అనుకుంటారు. ఇంకా స్ట్రాంగ్ డైలాగులు, గాజులు దొరుకున్నావు అనుకుంటారు, నువ్వు ఆడపిల్ల అనుకుంటారు. వాడు చెప్తాడు ఇవన్నీ. కానీ బైబిల్ వాక్యం చెప్తుంది, కలహమునకు దూరముగా ఉన్నట్టు నరులకు ఘనత. ప్రైజ్ ద లార్డ్. మనం పాడుకున్నాం కదా, ఆయన వీరాది వీరుడు, మనతో నిలిచే ధీరుడు, యెహోవా సైన్యాధిపతి. ఇన్ని అనుకుంటాం. ఆయన నిజంగా వీరుడే. ఆయనే చెప్తున్నాడు ఈ మాట, కలహానికి నువ్వు దూరంగా ఉన్నాడు. ఎందుకు? నువ్వు ఘనతగా ఉండాలంటే, నువ్వు గౌరవంగా బ్రతకాలి అంటే ఇవి నువ్వు చెయ్యి. మూర్ఖుడైన వాడు ప్రతివాడును పోరునే కోరును. హల్లెలూయా. ఓకే, ఒక్క విషయం ఇందాక నేను మిస్ అయ్యాను. అది చాలా మంచి పాయింట్. అది ఈ గౌరవము మనల్ని చాలా ఎత్తుకు తీసుకెళ్తుందండి. చాలా ఎత్తుకి మనల్ని తీసుకెళ్తుంది. ఏదన్నా ఒక వస్తువు ఏదైనా నీళ్ళలో పడిపోయినప్పుడు, ఆ వస్తువు అంటే చిన్న బాటిల్ అనుకుందాం, ఏదైనా పడిపోయినప్పుడు తేలుతూ ఉంటుంది, దాన్ని పట్టుకోవాలి, అందది ఏం చేస్తాం మనం? దాంట్లో దిగుతాం. ఇంకా తేలికైన పని, ఇప్పుడు చింత బాటిల్కి దిగుతాం, దాంట్లో దిగనం, చెయ్యి పట్టదు. అప్పుడు ఏం చేస్తాం? నీళ్లు పోస్తాం. నీళ్లు పోస్తే అది ఆటోమేటిక్గా పైకి వస్తుంది. ఈ 2 ఫింగర్లు వేసి లాగేస్తాం. సింపుల్. ఓకే, ఏమండి, ఈ నీళ్లు పోస్తామే, అది ఒక సేవకుడు, నేను చెప్పలేకపోతున్నాను, ఒక సేవకుడు చక్కగా వర్ణించాడు దాన్ని. అదేంటంటే గౌరవం అంటది. నీళ్ళు నువ్వు ఎంత పోస్తావో, ఓకే, అది అంటే అది మనల్ని అంత ఎత్తుకి అది తీసుకెళ్తుంది. అంత ఎత్తుకి మనల్ని తీసుకెళ్తుంది అనమాట. సో కాబట్టి మనం ఇది మనసులో అంటే నువ్వు ఈ లోపల పోయడం అంటే తగుకి నువ్వు దూరంగా ఉండడం. నీళ్లు పోయడం అంటలా, నీళ్లు పోసి ఆరిపేసాడు అంటలా, అట్లా ఇది. నువ్వు నిజంగా ఆ ఘర్షణని నీళ్లు పోసినప్పుడు అదేమవుద్దంటే నీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, నిన్ను ఎక్కడికో అది తీసుకెళ్ళిపోతుంది. సో ఇది మనము గుర్తుపెట్టుకొని మరి ఆ యొక్క జగడాన్ని విడిచిపెట్టాల్సిన ఆవశ్యకత మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో మనము ఒక విషయము ఈరోజు మనం మాట్లాడుకొని ముగింపులోకి వద్దాం. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఇప్పుడు చెప్పండి, మనము రివర్స్ చేద్దాం. మనం దేవుని కుమారులుగా ఉండాలంటే ఏమవ్వాలి? సమాధానం. ఇక్కడ ఒకటి గమనించాలి, సమాధాన పరిచేవాళ్ళు ఉన్న సమాధానంలో కంటిన్యూ అయ్యేవాళ్ళు కాదు. అర్థమవుతుందా డిఫరెన్స్? సమాధానం లేని చోట సమాధానానికి నాంది కావడం, నేను ప్రారంభించడం సమాధానాన్ని, ఇది గొప్ప. అంత సమాధానంగా ఉన్నప్పుడు నేను కూడా సమాధానంలో పోతా ఉండడం గొప్పనా? అన్నీ బాగానే ఉన్నప్పుడు నిజమే, అబ్బా చాలా బ్యూటిఫుల్ ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ ఎంత గందరగోళంగా ఉండేదో నీకు తెలియదు. ఆ ఫ్యామిలీ సమాధానకరమైన ఫ్యామిలీ అవ్వడానికి ఒక వ్యక్తి పూనుకున్నాడు, తగ్గించుకున్నాడు. ఏమండి, దేవుడికి మనకు కూడా అదే ఉండింది. మనకి ఆయనకి సమాధానము లేదు ఒకప్పుడు,
కానీ ఎవరు పూనుకున్నాడు దీనికి? యేసు ప్రభు తగ్గించుకొని ఆయన పూనుకుని మన ఇద్దరికి మధ్యలో వచ్చాడు కనుక, బ్రిడ్జి కట్టాడు కనుకనే మనం దేవునితోటి సమాధాన పడ్డాం. ప్రైజ్ ద లార్డ్. అందుకనే మనము సమాధానాన్ని స్టార్ట్ చేసే వాళ్ళంగా ఉండాలి. ఓకే. ఒక విషయం నేను ఇందాక చెప్పాలి ఏంటంటే, ఈ సమాధానము ఎవరు స్టార్ట్ చేస్తారు? మనమే. అంటే నేనే. అది ఆ ఓడి రావాల మోటుకుండా నేనే. మనం ఆమెను తగ్గమను, రమ్మను, ఒక్కసారి చెప్పమను. నిజంగా మనం చాలా విషయాలు ఆలోచనలు దేవుడిని దగ్గర పెట్టుకొని ఆలోచించుకుంటే భయం వేస్తుంది యాక్చువల్గా, ఆయన ఏమనుకుంటాడని. ఏమంటే చాలామంది ఫ్యామిలీస్లో దేవుడు ఈ మాట మాట్లాడుతుంటాడు, నువ్వు వెళ్ళే మీ ఒక అడుగు నువ్వు ముందే. ఏమంటే నేను ఈరోజు సవాల్ చేసి చెప్తున్నాను, సమాధాన విషయంలో ఎవడు స్టెప్ వేస్తాడో వాడి ఆశీర్వాదమే డిఫరెంట్గా ఉంటుంది. వాడి ఆశీర్వాదం డిఫరెంట్గా ఉంటుంది. ఎవడు దొంగలిచ్చాడు ఆశీర్వాదాన్ని. అందుకే దేవుణ్ణి అడుగుదాం. ఏమండి ఇంకో విషయం చెప్తాను మీకు, సీక్రెట్. సమాధానాన్ని స్టార్ట్ చేయడం అంత ఈజీ కాదు. నేను యాక్షన్ చేసి చెప్తా. సమాధానాన్ని స్టార్ట్ చేసేవాడు ఎవరు తెలుసా? వాడు మాత్రం చేయగలది. కానీ మనకి ఎట్ట కనపడుతుంది? తగ్గిపోయినట్టు, మనల్ని మనం తగ్గించుకున్నట్టు, చేతగానుడు ఉన్నట్టు మనకు కనిపిస్తుంది చూసేదానికి. కానీ ఎవడంట దేవుడి దృష్టిలో? వీడు. ధైర్యం కావాలండి. ఆ ధైర్యము దేవుడు ఇస్తాడు మనకి. నీకు మనసు ఉండాలే కానీ మార్గాలు ఉంటాయి. మనం ఒకసారి నా వల్ల కాదులని వదిలేస్తాం. నా లిమిట్ ఇంతే అని వదిలేస్తాం. నీ లిమిట్ ఇంతే, దేవుడిలో నీ లిమిట్ ఎంతో. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సమాధానపరచడానికి మనము రెడీగా ఉండాలి. సమాధానపరచడానికి మనం రెడీగా ఉండాలి. సో ఈ చిన్న చిన్న సమస్యల వల్ల మన మధ్య జరిగే అసలు వాదనలు ఒకసారి ఎట్లుంటాయి తెలుసా? ఎట్లుంటాయంటే అట్లుంటాయి, ఆశ్చర్యంగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలు. నేను చెప్తున్నానని మా ఇంట్లో జరుగుతున్నా అనుకోకండి. ఓకే, నేను ఎగ్జాంపుల్ చెప్తుంటాను. ఎగ్జాంపుల్ డిట్టు మా ఇంట్లో జరిగాయని కాదు, నేను వింటుంటాను. చెప్పులు గబ చెప్పులు వస్తారు. చెప్పులు స్టాండ్ ఉంటుంది, ఆ స్టాండ్లో పెట్టకుండా వాళ్ళ ఆవిడ వస్తుంది చీపురు ఎత్తుకొని, ఏమండి ఇప్పుడే జిమ్మానండి. మళ్ళీ జిమ్ము నీకు అలవాటే కదా, చిమ్ముతా ఉండు. ఎట్లుంటుందండి? మా పెద్దమ్మ ఒక ఉండేవాళ్ళు, రాంబాబు నవ్వుకుంటాడు, సార్లు చెప్పాము రాంబాబుకి. మా పెదనాన్న బాగా డ్రంకడ్. ఆయన ఇష్టం వచ్చేట్టు ప్రవర్తించేవాడు. ఆమెకు చాలా పేషెన్స్. సో ఎవరైనా ఆయన అడ్రస్ అడిగితే, ఇల్లు ఎక్కడ సార్ మంది? పెళ్ళిళ్ళల్లో వాటిలో కలిసినప్పుడు పరిచయం అవుతారు కదా, నేను వింటూ ఉండేవాడిని. సార్ మన ఇల్లు ఎక్కడ సార్, ఎక్కడ అడ్రస్ అంటే అడ్రస్ చెప్పేవాడు. ఏం లేదయా, మన ఇల్లు ఉంటుంది, ఆ నుంచి రైట్ తిరుగు, నేరుగా ఎలిమెంటరీ స్కూల్ ఉంటుంది, ఆ నేరుగురా ఒక చిన్న పొట్టిది చీపురు బకెట్ కింద పడుకుంటుంది, అదే మా ఇల్లు అనేవాడు. ఎవరి గురించి చెప్పాడు తెలుసు ఆయన? వాళ్ళ ఆవిడ గురించి. అంటే ఎప్పుడు చెమ్మతానే ఉంటుందండి. చెప్పులు నీ ఇష్టం వచ్చినట్టు వదిలేసి ఆవిడ ఏమండి అని దానికి చింపుకో నీకు అలవాటు కదా అంటే ఉంటుందండి. ఇలాంటి వాటితో స్టార్ట్ అవుతుంది. ఆమెమంటది, మా ఇంట్లో ఏం నన్ను చిమ్మిచ్చలా, నేను ఇక్కడికి వచ్చే చిమ్మడం నేర్చుకున్నా, ఏమనుకుంటున్నావేమో, సహకరిస్తున్నాను, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడబాకో. నోరు లేస్తుంది. లేక నన్ను ఊరికి చేసుకున్నావా ఏంది? ₹1,00,00,000 చెప్పులేంది, ₹1,00,00,000 ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతుంది చూడండి టాపిక్. దీస్ ఆల్ థింగ్స్ వెరీ 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 పెట్టి థింగ్స్. చిల్లర విషయాలండి ఇవన్నీ, చిల్లర విషయాలు. చిల్లర విషయాలతో స్టార్ట్ ఎక్కడికడికో వెళ్ళిపోతుంది. కొన్ని కోర్టులలో డైవర్స్ కేసులు నడుస్తుంటాయి కదా, జడ్జి అడుగుతుందంట, అయ్యా అసలు యాక్చువల్గా ఎక్కడ స్టార్ట్ అయింది ప్రాబ్లం అంటదంట.
వాళ్ళు గుర్తొస్తుంది కానీ చెప్పుకోవడం సిగ్గుపడతారు. ఆమె చెప్తుందంట ఓ జడ్జి, ఇట్టయింది కదా మీకు మధ్య, ఉప్పు తక్కువ అయింది కదా నాయనా, ఆ ఉప్పు ఆమె తక్కువ వేసింది కదా, ఏమి నాయనా ఇటు చల్లుకొని తినలేవా? దాన్ని ఇంతవరకు తీసుకొచ్చి కట్న కానుకల దగ్గరికి తీసుకొచ్చి మీ పేరెంట్స్ ఇద్దరిని శత్రువులు చేసి నన్ను బాధించి నాకు సెలవు దొరకకుండా చేసి మీ ఇద్దరు విడిపోదామనే అంటదంట. ఎవరికి లాభం? ఏమండి, ఎప్పుడైనా సరే ఇలాంటిది స్టార్ట్ అయినప్పుడు సామెతలు 17:4 చదువుదాం. దాంట్లో ఏముంది చదువుదాము, మనం ముగింపులోకి వద్దాం. 4 చెడు నడవడు గలవాడు దోషము మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. ఒక్క నిమిషం. 17:14 సారీ 14 చెప్పాను నేను. 4 చెప్పారు. 14 సారీ 14. కలహారంభము నీటి గట్టున పుట్టు ఓట, వివాదము అధికము కాక మునిపే దాన్ని విడిచిపెట్టుము. ఇది ఇంపార్టెంట్ మనకి. వివాదము అధికము కాక మునిపే దాన్ని విడిచిపెట్టుము. కలహ ఆరంభము, తగు ఆరంభము, నీటి గట్టున పుట్టు ఓట. ఏమైనా కనిపిస్తుంది? ఓట ఏమైనా కనిపిస్తుందా? అటు ఊరినట్టు ఉంటుంది, నీళ్లు చెమ్మలే తడిసిపోద్ది అని చెప్పి చేతుకుని పెట్టి తుడిచేసిపోద్దులు అనుకుంటాం. తర్వాత ఏమవుద్ది అది ఎల్లబోతుంది. ఆ తర్వాత ఈ ఉళ్ళంతా మునిగిపోతుంది వీళ్ళు కలదలుపులు చేసేటప్పటికి. అలాగే వివాదము అధికము కాక మునిపే దాన్ని విడిచిపెట్టుము. ఇలాంటి సిల్లి చిల్లర విషయాల్లో నీకు అనుమానం వచ్చేసినప్పుడు, ఇది ఎక్కడికో మించిపోతుంది అనుకున్నప్పుడు ఎవరు ముయ్యాలి నోరు? మళ్ళీ అది సమస్య. దేవుడు చెప్తున్నాడు నువ్వే ముయ్యి. ఇక్కడ ఒకవేళ భార్యాభర్తలు కూర్చోవంటే నువ్వే ముయ్యి. భర్త లేకుండా భార్య కూర్చోంటే నువ్వే ముయ్యి. భార్య లేకుండా భర్త వచ్చేటే నువ్వే మూసుకో. దేవుడు నీకు ఎవరు చెప్తే, ఏం చెప్తే చెయ్యి. కొంతమంది అనుకుంటూ ఉంటారు రోజు, మా ఆయన వచ్చి ఉంటే బాగుండదు ఈ మెసేజ్కి అని. కొంతమంది అనుకుంటారు మా ఆవిడ రాలేదు, మిస్ అయింది, ఈరోజు యూట్యూబ్లో ఖచ్చితంగా చూపించాలి ఆమెకి. నేను ఒక ఫ్యాక్ట్ చెప్పేదా, సత్యం చెప్పేదా? ఇది నాకు ఐ షుడ్ ఒబే. ఓకే, లాస్ట్కి వచ్చేస్తున్నామండి. ఈ కలహాలు, ఈ తగువులు, ఈ గొడవలు, ఈ జగడాలు, ఈ వివాదాలు, ఈ ఘర్షణలు, ఈ కొట్లాట్లు, ఇంకా ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయి దీనికి. వీటన్నిటినీ నివారించడానికి సూత్రాలు నేర్చుకుని ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఓకే, ఒకటో సూత్రం ఏంటంటే మనల్ని మనము తగ్గించుకోవాలా. హల్లెలూయా, మనల్ని మనము తగ్గించుకోవాలా. ఓకే, సామెతలు 13:10 ఉంటుంది, చదవండి. గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. చాలమ్మా. గర్వం వల్ల ఏమవుద్దంట? జగడం. ఇప్పుడు దానికి ఆపోజిట్ చేస్తే ఏమవుద్దంట? గర్వం వలన జగడం పుడుతుంది. గర్వాన్ని తగ్గించుకొని నువ్వు తగ్గించుకుని ఏం పుడుతుందంట? జగడం పోతుంది, సమాధానం పుడుతుంది. సమాధానము పుడుతుంది అంటే ఈ యొక్క సంఘర్షణని నివారించడానికి, ఈ కలహాలను నివారించడానికి ఫస్ట్ మనం ఏం చేయాలి? మనల్ని మనము తగ్గించుకోవాలి. ఇందాక అనుకున్నాం కదా, ఆ ఫస్ట్ స్టెప్ నేను తీసుకుంటా, మొదటి అడుగు నేను వేస్తా, మొదటిసారి నేను చెప్తా. హల్లెలూయా. అలాగే గర్వం కలహానికి దారితీస్తుంది, కానీ వినయము శాంతి తెస్తుంది. 15:1 ఒక మాట ఉంటుంది, చదవండి. 15:1 చాలా ఇంపార్టెంట్. ఇది కలహాలను తగ్గించుకోవడానికి, గొడవలు తగ్గించుకోవడానికి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఇప్పుడు చెప్పండి, ఈ సూత్రం కరెక్టేనా? కరెక్ట్ సూత్రం. మనం కలహాల్ని, సంఘర్షణల్ని, తగువుల్ని, గొడవల్ని తగ్గించుకోవాలంటే మన మాట మృదువుగా ఉండాలి. చూడండి, మనం చాలా మంచి మనసు ఉంటుందండి మనకి, కానీ కొన్ని మాట్లాడేటప్పుడు కఠినంగా చూడండి, నా దగ్గరికి నేను ఉదయం ఒకటే నవ్వుకుంటున్నాను. నేను
పడుకొని ఆలోచిస్తుంటే ఆ ఆలోచించినప్పుడు పక్కన నవ్వు వచ్చింది నాకు. ఇంకా ప్రైమరీ వీని డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఆ ఇంట్లో పోయి నవ్వుకున్నా కాసేపు. ఏంటి ఆలోచన అంటే, చూడండి మనం మాట్లాడే పద్ధతి. నా దగ్గరికి చాలామంది అకౌంట్లు ఓపెన్ చేయడానికి వస్తుంటారు. వాళ్ళ నాన్న పేరు చెప్పాలి, నామినీ పేరు చెప్పాలి, వాళ్ళ వైఫ్ పేరు చెప్పాలి, ఇవి ఉంటాయన్నమాట. అయ్యా బాబు, మీ తండ్రి పేరు ఏం పేరు నాయనా అని అడుగుతాను నేను. దీన్ని ఇదే విధంగా ఇంకొక విధంగా అడగొచ్చు. బాబు, నీ అమ్మ మొగుడి పేరు ఏం పేరు నాయనా? ఏమండి, అమ్మ మంచి పదమే కదా. మొగుడు పెళ్ళాలు మనం వాడుతుంటాం కదా, ఏమైనా తప్పు ఉందా? నేను నవ్వుతున్నా అడిగా, బాబు నీ అమ్మ మొగుడి పేరు ఏం పేరు చెప్పు నాయన. నవ్వినా బాగుందా? ద వే యూ ఎక్స్ప్రెస్, ద వే యూ యూజ్. ఏమండి, దేవుడి జ్ఞానం కావాలి మనకి, దేవుడిని అడగాలి. చాలా ఇప్పుడు నేను అన్నాను అనుకోండి ఆ మాట, వాడేమంటాడు, సార్ మర్యాద ఇచ్చి మాట్లాడు. నేను ఏమైనా మర్యాద తప్పానండి? అమ్మ మంచి పదమే, మొగుడు మంచి పదం, తెలుగు పదం. అప్పుడు నేను అట్టంటే నేనేమన్నానయ్యా, మీ అమ్మ మొగుడు అన్నాను, తప్పే ఉంది అని అంటే వాడు ఒప్పుకుంటాడా? చాలామంది తెలిసి దొప్పి పొడవడానికి నిజంగా వాడతారు కొంతమంది. అట్లాంటి ఒక్కొక్కసారి అమాయకత్వంలో మనం అట్లాంటి పదాలని యూజ్ చేస్తాం. ఒకసారి నా చిన్నప్పుడు దూరదర్శన్ ఉండేది, వేరే టీవీలు లేవు. అప్పుడు ఒళియం అని ఒక ప్రోగ్రాం వచ్చేది, తమిళ్ పాటలు. దాంట్లో అప్పుడప్పుడు చెన్నై స్టేషన్లో తెలుగు పాట కూడా వేసేవాళ్ళు వారానికి ఒక రోజు. ఆ తెలుగు స్టేషన్ వేసేటప్పుడు పక్కింటికి వెళ్ళేవాళ్ళు. మా మామూలు టీవీ ఉండేది కదా అప్పుడు చెన్నైలో. పక్కెళ్తే ఒళియం తెలుగు పాటలు అనే పాటలు వస్తున్నాయి, తెలుగు పాటలు 5-6 పాటలు వస్తాయి, కాసుకో ఉండేవాళ్ళం. ఆ పాటలో ఒక పదం వస్తే ఆ తమిళ వాళ్ళు పడి నవ్వుకుంటున్నారు. మంచి పదం అది. ఆ పదానికి నేను పదం చెప్పనులేండి, ఓకే, మీరు మళ్ళీ నవ్వుతారు. తమిళ్ మన చాలామంది తెలుసు మీకు. ఆ పదానికి అర్థం ఏంటంటే మంచి సువాసన అర్థం. కానీ వాళ్ళు పడి నవ్వుకుంటున్నారు. ఎవరికైనా డౌట్లు ఉంటే లాస్ట్ అంతా అయిపోతే అడగండి, నన్ను ఆ పదం చెప్తా. అప్పుడు నేను వెళ్ళి మా అత్తయ్యని అడిగా, అత్తయ్య ఆ పాటలో ఆ పదం వచ్చినప్పుడు పడిపడి నవ్వుకుంటున్నారు తమిళ వాళ్ళు, ఏంటి అన్న. ఆమె కూడా పడిపడి నవ్వింది. అరే దీని అర్థం ఇదిరా తమిళ్లో, అందుకు నవ్వు ఉంటారులే అనమాట. కాబట్టి వాళ్ళు తప్ప అండి, తెలీదు వాళ్ళకి. పాట పాడిన మనం తెలుగు పదం తప్ప, మంచి పదం అది. అట్లా ఒక్కొక్కసారి అర్థం తెలియకుండా మనం ఒక్కొక్కసారి పదాలు యూజ్ చేస్తుంటాం. మనం జాగ్రత్తగా ఉండాలి, ఏ పదం యూజ్ చేయాలి, ఏ పదం. కాబట్టి చాలా వరకు ఓకే. మాకు సమస్యలు వచ్చేది భార్యాభర్తలు కదా, అందుకని భార్యాభర్తల గురించి మాట్లాడుకుందాం. ఈ భార్యాభర్తల గురించి మాట్లాడుకుంటే ఎట్లుంటుందండి? ఏమండి, మీ నాన్న వచ్చాడండి, ఏమండి నాన్న వచ్చారండి, దీని బదులు దాన్ని యూజ్ చేశాను, అమ్మమ్మ కూడా యూజ్ చేయండి. నువ్వు ఎట్టబెట్టిన ఫీలింగ్స్ ఇట్టన్నా అట్టన్నా, ఒక్క చంపదెబ్బ మాత్రం గ్యారంటీ. ఏమే ఇట్లాంటివే చిన్న చిన్న సమస్యలు. సో అందుకనే ఏముంది, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. కాబట్టి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అలాగే ఈ గొడవలు ఈ యొక్క ఈ సంఘర్షణలు తగ్గించుకోవాలంటే మరొక విషయం ఏంటంటే, కొంతమంది ఉంటారు, అక్కో నీకు తెలుసా, అన్నో నీకు తెలుసా, కొండెములు చాడీలు చెప్పేవాళ్ళు. వాళ్ళని అస్సలు ఎంటర్టైన్ చేయకూడదండి, అస్సలు వాళ్ళ జోలికి పోకూడదు. మీకు తెలుసా, అదొక స్పిరిట్, అదొక ఆత్మ, దురాత్మ, కొండేలు చెప్పేది తిరుగుతూ ఉంటుంది అన్నమాట. వాళ్ళ గురించి వీళ్ళ గురించి కొండేలు చెప్పే ఒక ఆత్మ. లెట్స్ బీ వెరీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉందాం. అస్సలు వారికి మనము ఛాన్సే ఇవ్వకూడదు. సామెతలు 26:20లో ఈ మాట ఉంటే చదువుదాం. 26:20 సామెతలు. మంటలు తీసేయాలంటే ఏం చేస్తారు, కట్టెల్ని బయటికి లాగేస్తారు. అట్నే మీ సంఘర్షణలో ఈ కొండాలు బట్టే వాళ్ళని మీరు ఈ కొండాలు
చెప్పే వాళ్ళని గమనించి వాళ్ళని పక్కనేసేయండి, వాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దు, వీలైతే వాళ్ళతో కాగొట్టేయండి, పర్లే, మీ కుటుంబాలు బాగుపడతాయి, మన కుటుంబాలు బాగుపడతాయి. అంత సద్దుమడిన తర్వాత అప్పుడు కమాన్ అని చెప్పండి, మీకు బాగా శక్తి వచ్చిన తర్వాత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే 17-14 చదివాం కిందక. ఇందులో ఒక మాట ఉంటుంది, సంఘర్షణని పరిష్కరించడంలో మీరు ముందుండండి, డిలే చేయొద్దు, లేటు చేయొద్దు, అంతే కదా. ఒకటి ఇప్పుడే ప్రారంభమైందంటే దాన్ని తీసేయడము సులభం. ఎందుకంటే ఒక్కోసారి కొన్ని వ్యాధుల్ని అంటుంటారు కదా, ఈ వ్యాధులు కొంచెం ముందుకు వచ్చుంటే బాగుండేదండి, సింపుల్ మెడిసిన్తో పోయిండేది, ఇప్పుడు ఎక్కువైపోయిందండి అంటారు. అలాగే ఈ సంఘర్షణలు కూడా సాధ్యమైన తొందరగా పరిష్కరించడానికి మనము ప్రయత్నించాలి. అదర్వైజ్ ఇట్ విల్ రూయిన్ అవర్ జనరేషన్స్. మన తరాలనే అవి వాళ్ళ రాతలు మార్చేస్తాయి, వాళ్ళని తారుమారు చేస్తాయి, కన్ఫ్యూజన్ చేస్తాయి. అందుకే వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. ఓకే, సో వాదనలో గెలవడం కన్నా శాంతికి ప్రాధాన్యత మనము ఇవ్వాలి. అలాగే స్వార్థాన్ని పక్కన పెట్టాలి, ప్రేమ మనము కలిగి ఉండాలి. ఈ సంఘర్షణలు ఎందుకు స్టార్ట్ అవుతాయి తెలుసా? ఒక మాటను చదవండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1-2. వచ్చేసాము, లాస్ట్కి వచ్చేసాము, మీరు కంగారు పడవాకండి, నిలిపేస్తున్నాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1-2. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలిగిచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగాశ్చర్య నుండియే కదా. అంటే చూడండి, మీలో యుద్ధములు పోరాటములు దేని నుంచి కలుగుచున్నవి? మీ అవయములో పోరాడు మీ భోగాశ్చర్య నుండియే కదా. నెక్స్ట్, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. చూడు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. మత్సరం, అసూయ. సో అంటే స్వార్థం, వీటితోనే స్వార్థపు ఆలోచనతోనే ఇవి మొదలవుతాయి ఈ గొడవలు. మీకు అర్థం కాకపోవచ్చు, కొంచెం చెప్తాను చూడండి. స్వార్థపు ఆలోచన అంటే నేను గెలవాలి, నేను స్వార్థమే కదా, నేను నా మాట నెగ్గాలి, నేనే కరెక్ట్ అనిపించుకోవాలి, ఇలా మొదలవుతుంది అది. కాబట్టి ఎప్పుడైతే ఈ సెల్ఫిష్ మోటోస్ని, సెల్ఫిష్ ఆ స్వార్థపరమైన ఆలోచనని మనము కంట్రోల్లో పెట్టుకుంటామో అప్పుడు కూడా ఈ యొక్క ఇంకోటి సామెతలు 10-12 లాస్ట్ వర్డ్. సామెతలు 10-12. ప్రేమ దోషం, పగ కలహమును రేపును, ప్రేమ. ఇప్పుడు కలహం వచ్చేసింది, ఆ కలహం దేనివల్ల అంట? పగ వల్ల. ఓకే, ఇప్పుడు దాన్ని ఏం చేయాలి మనం? కప్పేసేయాలి. అంటే ఆ కలహాన్ని మనం తీసేసుకోవాలి. దాన్ని ఏం చేయాలంట? ప్రేమతోటి ఆ దోషాలన్నింటినీ కప్పేయాలంట. సో చాలా సంఘర్షణలు, కలహాలు ఇవన్నీ పోవడానికి మరొకటి ఏంటంటే మనల్ని ప్రేమతో నింపుకోవాలి, దేవుని ప్రేమతో మనము నింపుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, దేవుణ్ణి అడుగుదాం. ఈ సంఘర్షణలు మన జీవితాల్లో మనం నేర్చుకున్నాం. మన లైఫ్లో ఒక పెద్ద సవాలే రకరకాల వ్యక్తిత్వాలు, స్వభావాలు, నేపథ్యాలు కలిగినటువంటి వ్యక్తులతో కలిసిమెలిసి ఉండడం. ఇదే పెద్ద సవాలు మన జీవితంలో. కనుక ఈ సంఘర్షణని మనం జయించాలి, ఈ సవాలుని మనం అధిగమించాలి. ఈ సంఘర్షణ ఎలా వస్తాయో మనం నేర్చుకున్నాం. అభిప్రాయాలు కుదరనప్పుడు, మన మాట నెగ్గనప్పుడు, మనతో ఏకీభవించినప్పుడు, మన అభిప్రాయాలకు విలువ ఇవ్వనప్పుడు అప్పుడు ఈ సంఘర్షణలు వస్తాయి. మరి ఈ సంఘర్షణల్ని మనం ఎలా ఛేదించాలో మనం నేర్చుకున్నాం. అందులో ఆ పరిష్కారంలో ముందు అడుగు మనమే వేద్దాం. ఆ పరిష్కారంలో మనము ప్రేమ కలిగి మరి ఉందాం. అలాగే ఆ పరిష్కార విషయంలో
మనము కొండెములు చాడీలకు దూరంగా ఉందాం. రుజువులు లేని, ఆధారాలు లేని విషయాలు నమ్మొద్దు. అలాగే మృదువుగా మన మాటల్ని ఉండనిద్దాం. అలాగే ప్రేమతో సమస్తాన్ని కప్పడానికి ప్రయత్నిద్దాం. స్వార్థం కంటే ప్రేమను మనం ఎంచుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రాలు. అవును తండ్రి, అవును ప్రభువా, ఒక్కరిగా సింగిల్గా ఉంటే ఏ సమస్యలు ఉండవు ప్రభువా, అన్నీ బాగానే ఉంటాయి. కానీ అది గొప్పతనం కాదు. మరొక వ్యక్తితో లేదా ఒకరికన్నా ఎక్కువ మందితో కలిసి ఉండడం ఉన్నప్పుడు తండ్రి సవాళ్ళు వస్తాయి. అభిప్రాయ భేదాల వల్ల, వ్యక్తిత్వాల వల్ల, మా యొక్క బ్యాక్గ్రౌండ్స్, మేము పెరిగిన వాతావరణం వల్ల రకరకాల సమస్యలు రావచ్చు. కానీ వాటన్నిటికీ ప్రభువా ఈరోజు పరిష్కార మార్గాలు నువ్వు చెప్పావు. అయ్యా, ఈ సంఘర్షణని తగ్గించుకోవడానికి తండ్రి నేను సాధ్యమైనంత త్వరగా ముందడుగు వేయాలి. ఎదుటి వాళ్ళు వెయ్యిని నేను వేస్తాననుకోకుండా నా అంతటా నేను ముందుకు వెళ్ళాలి. అలాగే చాలా వరకు తండ్రి మేము తెలుసో తెలియకో మేము వాడే కొన్ని పదాలు, కొన్ని ఎక్స్ప్రెషన్స్ వల్ల తండ్రి సమస్యలు వస్తాయి. వాటి విషయంలో జాగ్రత్త పడే జ్ఞానం మాకు దయచేయండి. అలాగే రుజువులు లేని చాడీలు, మాటలు వేరే వారి గురించి చెప్తున్నప్పుడు ప్రభా నాయన మేము జాగ్రత్తగా ఉంటూ తండ్రి అలర్ట్గా ఉండే జ్ఞానం మాకు దయచేయండి. అలాగే దేవా, గొడవ పెద్దది కాకముందే దాన్ని ఆపివేసే కృప, జ్ఞానం మాకు దయచేయండి. నా తండ్రి, మా స్వార్థం కంటే యేసయ్య కలిగిన మనస్సు మేము కలిగి ప్రేమతో తండ్రి ఇటువంటి సంఘర్షణలకి పరిష్కార మార్గం కనుక్కునే మనస్సులు మాకు దయచేయమని, సహాయం చేయమని మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. మనము ప్రభు బల్ల ఇమీడియట్గా మన ప్రభు బల్లలోకి వెళ్దాం.